ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ సదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో, నా పేరు సామ్రాణి అండి. నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. కొద్దిగా మా ఇంట్లో సామాన్లను చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5,000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. సమయానికి చేతిలో డబ్బులు లేవే. ఏమండి ఆ సాంబ్రాణి గారిని అడగండి. సాంబ్రాణి గారు, పలాస గారు, తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5,000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. భలేవారండి మీరు. తీసుకోండి. సాంబ్రాణి గారు, పలాస గారు, మొన్న మీరు నాకు 5,000 ఇచ్చారు. 5,000 తీసుకోండి. అయ్యో భలేవారు, కంఫర్టబుల్ చూసుకొని ఇవ్వండి సార్. ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నాను, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? ఉంది. నాకు సడన్ గా 50,000 అవసరం పడింది అనుకున్నా. పలాస గారు, ఏంటి సాంబ్రాణి గారు? సడన్ గా 50,000 అవసరం పడింది. అవునా? కొద్దిగా ఉంటే ఇవ్వగలరా, సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. భలేని వారండి. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. After 2 months. ఈ సాంబ్రాణి ఏంటి 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు, పలాస గారు, పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును, కూర్చోండి. నాకు పిల్లనిచ్చి మామ 50,000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50,000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. పలాస గారు, గోడకేసిన సున్నం, మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. 50,000 మర్చిపోండి, 50,000 మర్చిపోండి, మనశ్శాంతిగా ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా, వీడి ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? డైరెక్ట్ గా అడుగుతాను. 2 నెలల క్రితం మీరు నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారి. నేను చేసిన హెల్ప్ మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు ఏంటి? సాంబ్రాణి, ఏంటి పలాస, కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాటికి పిలుస్తావు ఏంటి? విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50,000 ఇచ్చాను. అవును, ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తావా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తో తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకుంటాం? నేను డబ్బుల గురించి అడిగితే దగ్గంటా తుమ్మంటావేంట్రా? అసలు 50,000కి ప్రపంచ బ్యాంక్ సంబంధం ఏంటి? 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. నేను నీకు 5,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు. నువ్వు నాకు 50,000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు అడుగుతున్నావు పలాసా? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు, నాకు అర్థం అవ్వట్లేదు పలాసా. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను లేపో. ఇస్తా లేపో. అవసరం 50,000 ఇచ్చాను ఇడికి. ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే మీరండి, నేను అడుగుతాను. వద్దు. మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేసేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మీరు ఇంట్లోకి వెళ్ళండి. Come on, you can do it. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? వాళ్ళకి తెలియకుండా నీకు ఇచ్చిన 30,000 ఇచ్చాయి, నేను దండం పెడతా. నేను తెలిస్తే చంపేస్తాడన్నయ్య. 2 రోజులు ఇస్తానులే మాపో. 2 నెలల నుంచి 2 రోజులు ఇస్తా 2 రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇవ్వట్లేదమ్మా నేను. వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు, నేను అడిగితే ఏంటి ఇంత వాలెంట్ గా అడుగుతున్నాడు వాడు. ఏం జరిగింది? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. 30,000 కాదే 50,000. అదే ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. పలాసా, ఏంటి సాంబ్రాణి నువ్వు దొప్పుతున్నావు, ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 ఇవ్వు. నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వారి దగ్గర నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో దొబ్బుతున్నారు. సాయంత్రం వచ్చేస్తానన్నాడే. వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిసాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము. రోజంతా తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం వెళ్ళి బార్కి తీసుకెళ్ళా. కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడే ఫుల్ గా దాగి పడుకున్నాడు. నాకేం తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాడు లేసేటట్టు లేడని చెప్పి మళ్ళీ యాస్టేజ్కి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వు ఏం చెప్తున్నావురా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావు అని అడుగుతావంటే పలాసా నువ్వు? 60,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు.
50 కదా. ఉదయాన్నే పొద్దునే నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా, నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీనియన్స్ ఇచ్చావు నాకు. అప్పులో కలుపుతావు దాన్ని నువ్వు. నా కోసం వెళ్ళానా, నీ డబ్బుల కోసం వెళ్ళింది నేను. నాకే ఇంకా ఇవ్వాల ఒక రోజు పక్క. సరే ఆ 10,000 సంగతి ఉంచు. 50,000 ఎప్పుడు ఇస్తా చెప్పు. 50 నేను నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావని అడిగానా? నేను హట్టెడ్ పలాసా, ఐ హట్టెడ్ నీతో చచ్చి. అనవసరంగా 50,000 ఇచ్చి ఇరుక్కున్నానే. నేను కూడా ఇరుక్కున్నానండి. నువ్వు ఇరుక్కోవడం ఏంటే? అంటే అదే మీరు ఇరుక్కుంటే నేను ఇరుక్కున్నట్టు కాదా అంటున్నానండి. ఏమిటో దీని రెస్పాన్సిబిలిటీ. ఏమే త్వరగా వెళ్దాం. సమరనే ఎక్కడికి వెళ్తున్నావురా? మలేషియా వెళ్తున్నాను. మలేషియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం, సరదాగా టూర్ వెళ్తాం అంటే 10 రోజులు మలేషియా వెళ్తాను నేను. మా ఆవిడ నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేషియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు, నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు, భార్య తీసుకొని మలేషియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది? అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఉండమన్నా ఎందుకు సాగొడతావు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా, ఆ నోట్ తీసుకురా. 50,000 ఇచ్చేసి వెళ్తా. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడరా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదా? ఎవడు? అరే 50,000 ఇచ్చిన నన్ను ఎవడరా నువ్వు అని అడుగుతారా? నువ్వు బాగుపడరా? అన్నయ్య సామ్రాట్ అన్నయ్య అన్నందుకు నాకు బాగా సున్నం పెట్టి 30,000 ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదా. 3 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 దొంగతనం చేసి 3 ముళ్ళేసిన వాడికి కూడా తెలియకుండా నీకు 30,000 ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30,000 ఇచ్చేవాడికి ఆ సామ్రాట్ గారు నీకు తెలియకుండా నాకు తెలియకుండా నీకు సామ్రాట్ పొగేశాడే. ఓయవాని వేటుకు గాయపడిన కోయిలా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏరా ఏం చేస్తున్నావు? బొమ్మ తుడుస్తున్నాయి గారు. ఏంటి ఆ తుడవడం ఏంటి? అన్ని నేను చెప్పాలంటరా? ఇదిగో ఇలా 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 తుడవాలిరా. అందుకే అంటారు ఎవరి పని ఒకటి చేసుకుంటే బాగుంటది అని. సర్లే అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను పంపు సెట్ దగ్గరికి వెళ్ళొస్తానండి. ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయావు పంపు సెట్కి. కారు సర్వీసింగ్ చేయించమని కీ ఇచ్చానుగా సార్. చేయించావా? అయ్యో చేయించానే గారు, నిన్న అయిపోయింది, అద్భుతంగా చేశాడు. ఏంటో జిగ్గుమంటే ఇంత మెరుస్తుంది, షైన్ అయిపోతుంది. మామూలు చేయలే, కీకి సర్వీసింగ్ అదిరిపోద్ది. ఏంటి కీకి సర్వీసింగ్ చేయించావా? కార్ కి సర్వీసింగ్ చేయించమని దీనికే సర్వీసింగ్ చేయమన్నా. కార్ ఆటో చేస్తావు కదరా. ఈ చెక్ తీసుకెళ్లి మన ఊర్లో వినాయకుడి గుడి కనిపిస్తున్నారుగా, 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళకి. మీకు మైండ్ ఎవరు పోయింది ఏంటంటే, లాస్ట్ మంత్ కదా వినాయకుడు కడతానంటే 5 లక్షలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఏంటి? పోన్లేరా, మన ఊర్లో 2 వినాయకుడి గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళో రష్ అయితే ఆ గుడికి వెళ్తారు, ఆ గుళ్ళో రష్ అయితే ఈ గుడిలో వస్తారు. బాగుంటుంది. ఈడు పప్ప ఎరు పప్ప అర్థం కాదు. కొండరి పప్ప ఈయన అందరూ మోసం చేసేస్తున్నారు, మనం కూడా ఎదురు చెప్పి మోసం చేస్తే బెటర్. అయ్యగారు మన ఊర్లో బిజ్ చేస్తున్నారంట, ఒక 5 లక్షలు ఇస్తారా? నేను ఎర్రి పప్పులా కనిపిస్తున్నానా? కొండరి పప్పులా కనిపిస్తున్నానా? నన్నే మోసం చేద్దాం అనుకుంటారు. 5 లక్షలు కావాలా బ్రిడ్జ్ కడతారని? నిన్నే ఇచ్చా 5 లక్షల వాళ్ళకి ఆల్రెడీ బ్రిడ్జ్. మళ్ళీ ఇస్తారు నీకు. ఈడు ఖచ్చితంగా కొండరి పప్పే. వచ్చి వాళ్ళు ఒక్కోసారి. ఏమైంది అయ్యగారు? ఏం లేదురా, అలా ఉన్నారు. రాత్రి పీడకల. అయ్యగారు నాకు పీడకలు అంటే తెగిష్టం బాబు, చెప్పండి. చిన్నపిల్లాడు నువ్వు వద్దు. మీరు చెప్పండి అయ్యగారు, ఏంటో పీడకల? ఏం లేదురా, నువ్వు హీరో అయిపోయినట్టు కల వచ్చిందిరా. అదిగో చెప్పాను నువ్వు భయపడతావని. పీడకలు చాలా భయంకరంగా ఉంది నాకు ఇంటాగే. మీకు కూడా చెప్తాం అనుకుంటున్నా. ఏంటది? ఇంకేం అనుకున్నాక చెప్తా. సరే అలా బయటికి వెళ్ళి ముందు బయటికి వెళ్ళి నేనేమనుకోవాలి చెప్తా తర్వాత వెళ్ళు. ఏరా 2 రోజుల నుంచి లేట్ గా వస్తున్నావు ఇంటికి? ఏం లేదు అయ్యగారు, రాత్రి సినిమాకి వెళ్ళా. సినిమాలు చూడడం తగ్గించరా? ఎందుకు సినిమాలని? నాకు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికన్నా హీరో అవ్వాలి, నా చిన్నప్పటి కలది. 50 లక్షలు తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగే ఏంటి అలా చూస్తున్నావు? నాకు చిన్న కోరిక ఉంది గారు. ఏంట్రా? 10 ఏళ్ల నుంచి మీ దగ్గర ఉంటున్నా కదా, ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు. ఏంటది? ఈ 50 లక్షలు పెట్టి నన్ను హీరోగా సినిమా తీయండి.
నీకు ఇంకొక కథ చెప్పాలి ఇట్రా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకో మన ఇంటి దగ్గర నుంచి, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాంగా. అవును. ఇంటికి వచ్చేటప్పుడు గేట్ ఓపెన్ చేయగానే ఆ పక్కన దూడలు ఉంటాయి, పెయ్యలు ఉంటాయి, ఈ పక్కన పువ్వులు ఉంటాయి. అవి దాటుకొని ముందుకెళ్ళగానే ఈ పక్కన హాల్ ఉంటుంది, ఈ పక్కన సోఫా ఉంటుంది, ఆ పక్కన కిచెన్ ఉంటుంది, ఆ పక్కన బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్ పక్కన బీరువా ఉంటుందిగా. ఆ బీరువా పక్కన పెద్ద నిలువుటద్దం ఉంటుంది. అప్పుడే నువ్వు చూసుకోవచ్చు కదా ఒక్కసారి. లోపల పెట్టి పడుకుందా? హలో, ఇదిగో అడుగో. ఎలాగన్నా 50 లక్షలు కొట్టేసి హీరో నవ్వాలి. హీరో నవ్వాలి ఎలాగన్నా? 50 లక్షలు కావాలి. నీకు కథ చెప్తారా? కథ లేదు, వెళ్ళదు. నన్నే కొడతారా? 2 సంవత్సరాల తర్వాత స్టోరీ ఏంటంటే హీరోకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఆ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటాడు హీరో. బాబు గుడ్ మార్నింగ్. బాబు మార్నింగ్. ఇది నా 3వ సినిమా. దీంతో నాకు హ్యాట్రిక్ కావాలి. దీంతో మనం హ్యాట్రిక్ కొట్టాలి. సార్ ఇలా రండి. ఆడ తీసిన 2 సినిమాలు ఫ్లాప్ కదండి. ఆడేమడిగాడు? హ్యాట్రిక్ ఇచ్చేద్దాం. నువ్వు ఇంతకుముందు ఏం సినిమాలు చేసావా? ఒక రీమేక్ సినిమా చేశాను సార్, కాకపోతే ఫ్లాప్ అయింది సార్. కానీ తమిళ్లో పెద్ద హిట్ సార్. నా సినిమాకి బ్లాక్ లో కూడా టికెట్లు దొరకదు తెలుసా? అవును సార్, కౌంటర్ లో దొరుకుతుంది. బ్లాక్ లో ఎందుకు అమ్ముతారు? ఎక్కువ చేయదు. సారీ సార్. సార్ మీకు సీన్ ఏంటో చెప్పు. సీన్ లేదు సార్. పనాడెల్రా, మీరు పెద్ద జమీందారు సార్. మీ ఇంట్లో ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తున్న పనోడు సార్. ఆ పనోడు ఇంట్లో నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతారు సార్, ఎందుకంటే హీరో అవుదామని. చాలా రియలిస్టిక్ ఉంది. రియలిస్టిక్ ఏంటి సార్? ఎలాంటో ఏదో మన మధ్య తిరుగుతుంటారు. రియల్ జరిగింది ఇది. ఇలాంటి ఎదల మధ్య నేను బ్రతుకుతున్నానా? ఓవర్ యాక్షన్ చేయకరా. వాడికి మీరు ఇన్ని రోజులు మీరు నమ్మకంగా మోసం చేయాలి కదా, మీరు బాధతో వాడితో డైలాగ్ చెప్పాలి సార్. ఎమోషన్ సార్. యాక్షన్. సిగ్గుందారా నీకు? నీది ఒక బ్రతికేనారా? ఎందుకు? బాబాయ్ ఫ్రేమ్ లోకి వస్తాడు. బాబాయ్ నువ్వు మా బాబాయ్ బయోపిక్ తీస్తున్నా సినిమా. బయోపిక్ ఇది? బయోపిక్ అంటే చచ్చిపోయిన తర్వాత తీస్తారు కదా. మరి ఇటు పోయినా డబ్బులు అడగడతారు సినిమాకి, అందుకే ముందు తీసేస్తున్నా. మా బాబాయ్ ప్రొడ్యూసర్ సినిమాకి. ప్రొడ్యూసరా? ఇతనే హీరో. తెలుసు. సెకండ్ ఇచ్చుకోండి. రండి. ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ? ఏంట్రా ఇప్పుడు నేను పెద్ద హీరోని, అర్థమైందా? అయితే ఏంటంటారా? నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను. ప్రొడ్యూసర్ ఏంట్రా? మొత్తం నాశనం చేస్తా నేను, అర్థమైందా? ఏంటి నాశనం చేసేది? నువ్వు నా ఇంట్లో చేసిన వాళ్ళు సీసీ కెమెరా రికార్డ్ అయినాయి, మొత్తం పెట్టినా బయట. ఇక్కడ అయ్యగారు సార్ మీరు దండం పెడతాం బాబాయ్కి. అంటే ఆయన బయోపిక్ కదా, బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. యాక్షన్. ఏరా అబ్బా వీడు 50 లక్షలు నిజంగా దెబ్బేసినట్టు ఇస్తున్నాడు రియాక్షన్స్. చెమట్లు ఎందుకు పడుతున్నాయి? దొంగోడి కదా పట్టాల్సింది. సిగ్గుంటారా నీకు? మనిషినారా? కన్న కొడుకులా చూసుకున్నాను కదరా, కన్న కొడుకులా చూసుకున్నా. 50 లక్షలు తీసుకో. సూపర్ సూపర్ సూపర్. కానీ గుండెలు మెత్తని నిలిపోయావుగా బాబాయ్. హీరో బాబాయ్ సీన్ చేస్తాడు, ఒకసారి బాగా చూడండి. పరోడ్ క్యారెక్టర్ మీరు చేయండి కొంచెంసేపు. 2 minutes ఆఫ్ రియాక్షన్స్ క్యాచ్ చేయండి. చూపిస్తా, నేర్చుకో. ఆ క్యాచ్ చేయండి సార్, రియాక్షన్స్ క్యాచ్ చేయండి. యాక్షన్. వెరీ గుడ్. యారా సార్ కట్ చెప్పండి సార్. ఆకలేసినప్పుడు ఏమన్నావు? రియల్ రియల్ వస్తుంది. అడిగావుగా, ఇది అడిగితే ఏమైపోదు? నువ్వు ఏమైపోతుండ్రా? ఎందుకు తీసుకెళ్లారు డబ్బులు? అడగచ్చు కదా డబ్బులు. సార్ లాస్ట్ టేక్ ఒకటి మీకు దండం పెడతా సార్. చంపేసినట్టున్నాడు. రియాక్షన్ మీకు ఎలా రియాక్ట్? నీకు దండం పెడతా ఆపమ్మ తల్లి అని ఎక్కువ కొడతాడు. యాక్షన్. ఏంట్రా అవి చేతులు? ఏంటవి? ఏమైందండి? డైలాగ్ మర్చిపోయి చేసావుగా, చేసిందే సార్. కొడతారేంటి? హీరో హీరో. నీకు కథ చెప్తాడ్రా. బాబాయ్ అదిరిపోయిన సీన్ మామూలు చేయలేదు. చాలు కట్ 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 కట్. యాక్షన్ చేయడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడండి. ఏంటి? ఆడు నా ఇంట్లో పని మనిషి, నా ఇంట్లో డబ్బులు కొట్టి హీరో రాడు. ఏంటి రియల్ లైఫ్ లో దొంగ? బయోపిక్ లో కూడా డబ్బులు తెప్పాడు రాడు.
50 లక్షలు పోయాను బయోపిక్ తీస్తే బయోపిక్ లో కూడా 50 లక్షలు పట్టుబడా పట్టుకో